గుడి ఉంటే గుడి చల్లగా చూసి పండుకుంటాం. పండుకుండా అయితే ఏం టెన్షన్ లేదండి. ఓకే. మరిప్పుడు మీరు ఎన్ని రోజులు పడుతుంది సందీప్ గారు మీకీ మాకు పాదయాత్ర వెళ్ళడానికి, దర్శనం జేసుకోవడానికి? మాకు చూడండండి 5 రోజులు పడతది. సో, 5 రోజులు పడతది గదా! మరి 5 5 రోజులు. రోజులకి మీరు బ్యాగులల్లా తీసుకపోతారా? ఎట్లా జేస్తారు? ఏమైనా వెహికల్ కట్టి వెహికల్లేసి తీసుకెళ్తారా? ఆ! లేదంటే మీరే బ్యాగుల్ని మోసుకొని వెళ్తారా? మేము చూడండండి వెహికల్ కడతాం. అందరం తోడం పైసలేసుకొని. ఎందుకంటే అందరికి ఎవరికివి ఇది కావద్దు. అందరం తోడం ఏసుకొని ఆ వెహికల్‌లో పోతామండి. కాళ్ళు నొస్తున్నా అంటే అందులో కూసోబెడతాం. లేకపోతే నడిచేటోళ్ళు నడుస్తారు. చాలా మంది అయితే మేము 20 మంది పోతారు. 20 మంది నడుస్తూనే ఉంటాం. కొందరు కాళ్ళు బుగ్గలొచ్చినామంటే ఆ బండిలో కూసోబెడతాం. ఆ! సందీప్ గారు మరి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్‌తోని కలిసి పోతామని అన్నారు గదా! మీ ఫ్రెండ్స్ అంతా ఎంతమందుంటారు? వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పగలుగుతారా మీరు? మా ఫ్రెండ్స్ చూడండండి చెప్పండి. మేము చూడండండి నడుస్తామంటే ఐదుగురు. వాళ్ళు 20 మంది పోతాం గానీ, వాళ్ళు చాలా ముంగటెళ్ళిపోతారు. 5 మందయితే మేము ఇడవము. ఎవరి పేరు చెప్తా. సాయి, చరణ్, గోవింద్, దుర్గేష్, ఇంకో సాయి మెడికల్‌లో ఇంకో కొత్త పిల్లగాడు వచ్చిండే. అతని పేరు తెలవదు. హైదరాబాద్‌కెళ్ళి సరే 5 మందయితే మేము కంపల్సరీ ఈ 5 మంది ఎక్కడ ఎళ్ళలేమండి. ఫుడ్ ఉంటే ఆగినాం. ఈడ నేహాల్ అని ఒక పిల్లగాడు మేము ఈ 5 మంది చాలా నడిచినాం. ఆడనే జైరాబాద్‌కెళ్ళి